ఆనందం అనేది మీ ఆలోచనలోనే ఉంటుంది, గెలుపు ఓటముల్లో కాదు. నువ్వెంత మంచివాడివి అన్నది కాదు సమస్య. ఇతరులు వారి యొక్క మానసిక స్థితి, వారికి నీ అవసరం ఎంతవరకు అన్నవి చూసుకొని మాత్రమే నీ గురించి అంచనా వేస్తారు. మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేరు. అందుకే మీ సంతోషాలను వాయిదా వేయకండి. కోపం వలన అవివేకం కలుగును, అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించటం, బుద్ధి నాశనం వల్ల తానే నశించటం జరుగుతుంది. కష్టపడి కొండలెక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు. జీవితం అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. కష్టాలను ఓర్చుకొని నిలబడిన వారే ఇతరులకు గెలుపు పాఠాలను నేర్పగలరు. నమ్మకం లేని చోట నాణ్యమైనవి కూడా నాసిరకంగానే కనిపిస్తాయి, అవి వస్తువులైనా బంధాలైనా. విజయం మీకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకూడదు. ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం, దీనిని ఎవరి కోసమో కోల్పోవద్దు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేరు, ఒకవేళ అతికించిన మునపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైన అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించటం ఎవరికీ సాధ్యం కాదు. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు. వస్తువు విలువ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది, మనిషి విలువ మాటపై ఆధారపడి ఉంటుంది. పాటించని వారికి పదే పదే బోధించటం వల్ల మీ విలువను మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. సముద్రపు అలలు చూసి భయపడితే అక్కడే ఉంటావు. పడవలో ప్రయాణం మొదలుపెట్టు, విజయం నీదే. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఇకపై ఉండవలసింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని నువ్వు అనుకరించవలసిన అవసరం లేదు. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేరు, ఎందుకంటే అవి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసేంత ఉండకూడదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని మోసపోకు. ఒక్కసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, అప్పుడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వేగంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావు, నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతారు, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. ఎవరిని ఎక్కువగా నమ్మకు. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనక బురద చల్లుతాయి. అందుకే ఈరోజు నీ వెనక ఉన్న వాళ్ళే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. ఒకరిపై మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ మనిషి గెలవటానికి ఒకే ఒక కారణం, శ్రమించటం. అదే వేదమంత్రం. నాలుక కన్నా కళ్ళు చెవులు మంచివి, ఎందుకంటే చూసినవి విన్నవి ఎవరికీ చెప్పలేవు, కానీ తాను చూడంది విననిది కూడా నాలుక చెప్పగలదు. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వేయనిదే కలం నిన్ను కదలనివ్వదు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. ఎప్పుడూ ఓడిపోయిన వారిలా బాధపడకుండా రేపు తప్పక గెలుస్తానని ధైర్యంగా ఉంటే విజయం తప్పక నీదే. నిన్నటి పొరపాట్లతోనూ రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం సాధించగలరు. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి. జీవితంలో అందరూ తరచుగా చేసే తప్పు ఏమిటంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటారు, మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటారు.
నువ్వు చేసిన సాయం మర్చిపో, ఎందుకంటే నీలో గర్వం పెరగకుండా అడ్డుకుంటుంది. నువ్వు చేసిన తప్పు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చెడుదారిలో నడవకుండా నిన్ను మంచి దారి వైపు నడిపిస్తుంది. ఒకరు తమ బాధలు కష్టాలు మీతో చెప్పుకున్నారంటే వాటిని మీరు తీరుస్తారని కాదు, వాళ్ళు మిమ్మల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముంది? నేను అన్న అహం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్లే. మనం అని భావించే వాళ్లకు ఈ జగమంతా వారి కుటుంబమే. నీ ప్రయత్నం ఎంత బలంగా ఉంటే నీ విజయం అంత పెద్దదిగా ఉంటుంది. అందరిలో మంచి చోటు నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వారు వేరొకరు లేరు. లక్ష్యం ముఖ్యమైనదే కానీ ప్రయాణం కూడా లక్ష్యమంత ముఖ్యమైనది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే కష్టాలను కూడా పక్కకు నెట్టే శక్తి ముఖంలో చిరునవ్వుకుంది. నువ్వు దేనికోసమైనా ఓపికతో వేచి చూడు. వేచి చూడటం అంటే నువ్వు ఆశపడుతున్నావని కాదర్థం. ఓపికతో వేచి చూసిన వారికి లభించే ఫలితం గొప్పగా ఉంటుంది. వైఫల్యం అంటే ఓడిపోవటం కాదు, ఓటం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవటం. సరైన జోడి లేకపోతే ఎంత ఖరీదైన చెప్పైనా చెత్తబుట్టలో చేరాల్సిందే. జీవితం కూడా అంతే. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా జీవించగలగటమే మీరు సాధించే అతిపెద్ద విజయం. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. కృతజ్ఞత లేని వారికి సాయం చేయటం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయటం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళని కావాలనుకోవటం మీ అమాయకత్వం అవుతుంది. మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం. మీరు బాగున్నప్పుడు మీ చుట్టూ ఉన్న బంధాలన్నీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. మీరు బలహీనపడినప్పుడే తెలుస్తుంది మీరే ప్రాణం అనుకుంటున్న బంధమేదో. మంచి స్నేహితులు ఆరోగ్యం వంటివారు. అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్లు వాటిని కోల్పోయినప్పుడే వాళ్ళ విలువ తెలిసొస్తుంది. ఒక విషయం గురించి తెలియటం గొప్ప కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించటం గొప్పతనం. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువివ్వదు, ఓడిన నాయకుడికి ప్రజలు విలువివ్వరు, పళ్ళు లేని చెట్టుకు పక్షులు తరిచేరవు. ప్రపంచంలో అందరూ స్వభావాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మీ నుంచి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మీకు విలువ. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం. దానిలో గెలవటాలు ఓడిపోవటాలు ఉండవు, పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. కాకి ఎవరికి కీడు చేయదు, అయినా అదంటే ఎవరికి ఇష్టం ఉండదు. కోకిల ఎవరికి ఏ మేలు చేయదు, అయినా అదంటే అందరికి ఇష్టమే. మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి. అలాగే మనుషులు కూడా అంతే. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే అందరూ విరోధులే అవుతారు. ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. నమ్మకం చేసే పనుల్లో కనిపించాలి, చెప్పే మాటల్లో కాదు. నిన్నెవరూ నమ్మటం లేదని బాధపడటం కన్నా ఎవరిని నమ్మించవలసిన అవసరం నీకు లేదనుకుంటే ప్రశాంతంగా బ్రతకగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.